అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, భారతదేశం ఎక్కువగా అభిమానించే రియల్ హీరో. ఆయన చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. ఏంటంటే ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ గూఢచారి సంస్థ రిక్రూట్ చేస్తున్న వాళ్ళలో మెజారిటీ హిందువులే ఉన్నారు. ఇది చాలా ఫ్రైటనింగ్. అయితే ఆయన తర్వాత CNN న్యూస్ 18కి మాట్లాడుతూ నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, ఇట్ మైట్ బి ఏ డీప్ ఫేక్ వీడియో అన్నారు. సరే, కానీ ఆల్ట్ న్యూస్, బూమ్ లాంటి ఫ్యాక్ట్ చెక్ సంస్థలు దాన్ని పరిశీలించి ఇది 2014 నాటిది ఆయన అప్పట్లో మాట్లాడారని నిర్ధారించాయి. డీప్ ఫేక్ కాదు, నిజమైన వ్యాఖ్య. ఇదంతా అసలు ఎప్పుడు బయటకు వచ్చింది? 2025 నవంబర్ 10న ఢిల్లీలోని, అంటే కింద నెల 10వ తారీఖు, కరెక్ట్గా నెల రోజుల క్రితం ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఉగ్రదాడిలో 13 మంది మృతి చెందిన తర్వాత సోషల్ మీడియాలో ఒక 35 సెకండ్స్ వీడియో అనమాట ఇది వైరల్ అయింది. దాంట్లో ఆయన భారత జాతీయ భద్రతా సలహాదారు ఆయన మాట్లాడిందంటే భారతదేశంలో ఐఎస్ఐ తన అవసరాల నిమిత్తం తన ప్రోగ్రామ్స్ క్యారీ అవుట్ చేయడం కోసం ముస్లింల కంటే ఎక్కువగా హిందువుల్ని రిక్రూట్ చేసుకుంటోంది అని. సో ఇది 2014 నాటిది. ఇవాళ 2011 ఏళ్ల క్రితం నాటి వీడియో ఇవాళ హఠాత్తుగా ఎందుకు పైకి వచ్చింది అనేసరికి డీప్ ఫేక్ అయి ఉండొచ్చు అని చాలామంది భావించారు. బట్ ఈ బోల్ట్ అండ్ అలాగే ఇంకోటి ఆల్ట్ న్యూస్ అండ్ బూమ్ ఇలాంటి